భాగవతం 5వ స్కంధం. ప్రియవ్రతుడు, భాస్కరుడి సమానమైన రాజు. సుకమహర్షి పరీక్షితుని ఇలా చెప్పారు. ఓ రాజా, స్వయంభువ మనువుకి 2 కొడుకులు, ఉత్తానపాదు, ప్రియవ్రతులు. ప్రియవ్రతుడు పెద్దగా రాజ్యసంపత్తిలో ఆసక్తి లేకుండా తపస్సు చేస్తున్నాడు. కాని బ్రహ్మదేవుడు వచ్చి ఇలా చెప్పాడు. భూలోకాన్ని పాలించడానికి నువ్వు అవసరం, అందుకే రాజ్యాన్ని పరిపాలించు. ప్రియవ్రతుడు పెద్దల మాట విని రాజ్యాన్ని చేపట్టాడు. తన 7 సార్లు రథాన్ని భూమి చుట్టూ తిప్పి చీకటి పోగొట్టాడు. అంటే రాత్రిపూట కూడా ప్రజలకు వెలుగు కల్పించాడు. దాంతో భూమి 7 ద్వీపాలుగా విభజించబడింది. వీటికి పరాప్తులు, తన కొడుకులు పాలకులుగా నియమించాడు. ఇది భూగోళ నిర్మాణానికి సంబంధించిన రూపకథ. నాభి మహారాజు మరియు రిషభదేవుడు. ప్రియవ్రతుని కుమారుడే ఆగ్నేధ్రుడు. ఆగ్నేధ్రుని కుమారుడు నాభి. నాభికి భార్య మేరుదేవి. వారు భగవంతుని ఆజ్ఞతో రిషభదేవుని ప్రసాదంగా పుట్టించారు. రిషభదేవుడు విష్ణువు అవతారం. 100 మంది కుమారులకు జ్ఞానం ఇచ్చాడు. తన పెద్ద కొడుకు భరతుడికి రాజ్యం అప్పగించి తానే అరణ్యానికి వెళ్లి తపస్సు చేశాడు. రిషభదేవుడు ప్రపంచానికి వైరాగ్య మార్గం నేర్పాడు. అంటే జీవితం చివర్లో రాజసుఖాలన్నీ వదిలి భగవంతుని సాధించాలి అని చెబుతాడు. భరత మహారాజు 3 జన్మల కథ. భరతుడు రాజ్యాన్ని గొప్పగా పాలించాడు. తరువాత వనప్రస్థం తీసుకున్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు ఒక జింకపిల్లను చూసి దానిపట్ల దయతో జాగ్రత్త చూశాడు. ఆ జింక మీద భారం పెంచి తన భగవద్ధ్యానాన్ని మరిచాడు. మరణ సమయంలో ఆ జింక గురించే ఆలోచించడంతో జింకగా పునర్జన్మ పొందాడు. జింకగా ఉన్నప్పుడే గతజ్ఞాపకం వల్ల తపస్సు గుర్తు చేసుకుని మళ్లీ 3వ జన్మలో జడభరతుడుగా పుట్టాడు. జడభరతుడు ఎవరికీ కలవకుండా వాస్తవాన్ని మాత్రమే తెలుసుకున్న యోగిలా జీవించాడు. చివరికి భగవంతుని చేరాడు. ఈ కథ భక్తులకు చెబుతుంది. భగవత్పదం నుంచి మనసు మళ్లిస్తే జన్మల చక్రం తప్పదు. భూగోళ నిర్మాణం, ద్వీపాలు మరియు సముద్రాలు. శుకుడు పరీక్షితుని ఇలా వివరించాడు. గ్రేటర్ దేన్, ఓ రాజా, భూలోకం ఇలా ఉంది. మధ్యలో జంబూద్వీపం. దాన్ని చుట్టూ ప్లక్ష, సాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపాలు ఉంటాయి. వీటిని సముద్రాలు, పర్వతాలు చుట్టుముట్టి ఉంటాయి. దీనివల్ల సృష్టిలో ప్రతి జీవికి ఒక స్థానం, క్రమం ఉందని బోధిస్తారు. దేవతలు, గంధర్వులు, యక్షులు అందరికీ ఒక స్థలం ఉంటుంది అని చెప్పినది. నరకలోకాలు, పాప ఫలితాల బోధ. చివరగా శుకుడు ఇలా చెప్పాడు. రాజా పరీక్షితా, ధర్మాన్ని విస్మరించినవారు మరణానంతరం నరకలోకాలకు వెళ్ళుతారు. రౌరవం, అసిపత్రం, కలూత్రం వంటి భయంకర నరకాలవి ఉన్నాయి. భగవంతుని స్మరించకపోతే ఏ పాపం చేసినా శిక్ష తప్పదని హెచ్చరిస్తాడు. ఇది భయపెట్టడానికి కాదు, ధర్మ మార్గంలో నడవడానికి బోధ. 5వ స్కంధం సారాంశం. ప్రియవ్రతుడు 7 ద్వీపాల నిర్మాణం, వెలుగు ప్రసారం. రిషభదేవుడు వైరాగ్య మార్గానికి ఆదర్శం. భరతుడు 3 జన్మల గొప్ప కథ. భూగోళ నిర్మాణం, ద్వీపాలు, సముద్రాల వ్యవస్థ. నరకాలు, పాప ఫలితం, ధర్మబోధ.